మీ పాస్ట్ లైఫ్ గురించి చెప్పారా? అన్ని చెప్పాను. చెప్పేసి తెలుసుకోవచ్చా? అంటే ఆవిడ కన్నా ముందు ఎవరైనా ఉన్నారా అని? ఉండేవారు ఉండేవాళ్ళు అంతేనా? ఉండేవారు ఆ. ఉండేవారా? ఉండేదా? స్పెల్లింగ్ మిస్టేక్ ఉండేవాళ్ళు అన్నారు కదా, అందుకే అడుగుతున్నాను. ఉండే వాళ్ళ ఉండేదియా? ఉండేది ఉండేది. అంతే కదా. ఉండే వాళ్ళు అన్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందేమో అనేసి అడిగాను. లోపల మనది నవ్వకు. అంటే వాళ్ళతోటి బ్రేకప్ అయిపోయిన తర్వాతే అప్పుడు ఎవరు లేరు. అప్పటికి 2 years ఏమో నేను ఎవరు లేకుండా ఉండే. ఓకే. అంటే తెలుసుకోవచ్చు అసలు బ్రేకప్ స్టోరీ ఏంటి? అది అంటే నాతో మాట్లాడుకుంటూ 3 years ఏమో సిన్సియర్ లవ్ చేసిన తర్వాత తను నాకు తెలియకుంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ దొరికింది అన్నట్టు. తను ఓకే. డైరెక్ట్ గా దొరికితే అప్పుడు వదిలేసా. ఓకే. ఆ తర్వాత అంటే దానికి ముందు కూడా సేమ్ అలాగే ఇంకో అమ్మాయి కూడా అలానే చేసింది. ఇక మొత్తానికి ఎవరొద్దు, లవ్ చేయొద్దు ఎవరిని ఏంటి అని చెప్పి సైలెంట్గా ఉన్నా. 2 years ఏమన్నా. అప్పుడు తను పరిచయం అయింది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ అప్పటికి నేను డైరెక్ట్ చెప్పేసాను. నేను తను ఫోన్ చేసినప్పుడు కూడా అమ్మాయిల మీద నాకు అసలు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదని తనతో కూడా చెప్పేసా. మాట్లాడుకుంటూ ఇక తన గురించి తెలిసి తను చూసిన కేర్ అంతా నచ్చేసి ఇక మళ్ళీ తన మీద నాకు అంటే నమ్మకం వచ్చింది అన్నట్టు. లవ్ కంటే ముందు నమ్మకం వచ్చింది. వాళ్ళది ఇక్కడేనా? ఇక్కడే. వాళ్ళది ఇక్కడే. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. నిజం చెప్పాలంటే ఎక్కడో తెలియని మనిషి, నిజం చెప్పాలంటే కరెక్ట్ గా మీరు చూడను కూడా చూడలేదు. అలాంటిది అంత గుడ్డిగా ఎలా నమ్మగలిగారు? ఫస్ట్ మాట్లాడి అనుకోవచ్చు కదా, తర్వాత నమ్మించిన తర్వాత కూడా మోసం చేయొచ్చేమో అన్నట్లు. అలా ఏం అనుకోలేదు. అంటే తను తీసుకునే కేర్ అలాంటిది. దానికే నమ్మకం వచ్చేసింది అంతే. ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అంతకంటే అంటే ఇది ఆ నమ్మకం అంటే వేరే అమ్మాయిలతోటి అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తీసుకునే కేర్ కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఇప్పుడు లైక్ ఎలా అంటే నేను బయటికి పోవాలన్నా తినాలన్నా చేయాలన్నా మా మమ్మీ ఎలా ఉంటుందో సేమ్ అలా చూసుకునేది. సో అందువల్ల నచ్చేసారా? మరి మీకు? నాకు కూడా అంతే. తన మాటలను బట్టి అలా స్టార్టింగ్ అయితే ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకున్నాం మేము. ఇంకా ఉండే కొద్ది తను చెప్పే విధానం, మనుషుల మీద ఉన్న అభిప్రాయం అన్ని వింటూ ఉంటే అలా. ఓకే. మీకేమైనా పాస్ట్ లైఫ్? అదేం లేదు. మీకేం లేదు. చూడండి మీకోసమే పుట్టినట్టు పుట్టారు. ఓకే. మరి మీ పెళ్ళి? మ్యారేజ్ చాలా వరకు చాలా తక్కువ, చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు? ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూసుకున్నారు? భీమవరంలో. పెళ్లి కన్నా ముందు మేము పరిచయం అయిన 6 months కి చూసుకున్నాము. నేను ఫ్రెండ్ ది మ్యారేజ్ ఉంటే ఆంధ్రాకి వెళ్ళా అన్నట్టు. అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి అన్నవరం వెళ్ళా. అన్నవరం నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి కలిసా అదే రోజు. అప్పటికి మేము డిసైడ్ అయిపోయాం అన్నట్టు. నా ఫాస్ట్ గురించి తెలిసి అంటే ఇంతకుముందు మోసాలు అంటే అమ్మాయి మోసం చేసి అది వెళ్ళిపోయింది. అండ్ తను ఎలా అంటే మ్యారేజ్ చేసుకోవాలి మేము అని ఫిక్స్ అయిపోయాం అన్నట్టు మొత్తానికి. ఫస్ట్ రోజు కలిసిన రోజే మేము గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఇది మీ ఛానల్ కే రివీల్ చేసాము. ఏంటి మీకు ఆ పెళ్లి జరగకుండా ముందే పెళ్లి చేసేసుకున్నారు? మ్యారేజ్ చేసుకున్నాం. అంటే ఏదైనా ఇప్పుడు పేరెంట్స్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం అయితే ఆపుతారేమో అని మేము ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు చూపించాలి అని చెప్పేసి. ఓకే. అదే ఫస్ట్ టైం. ఆ రోజే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అలా అంత సడన్ గా? మా మమ్మీ విషయానికి వస్తే నాకు కొంచెం భయం అన్నమాట. మా మమ్మీ లైఫ్ లో జరిగిందని బట్టి. సో దాన్ని బేస్ చేసుకునే నాకు ముందే చూడడానికి ముందే ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే మ్యారేజ్ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. పైగా మళ్ళీ అటు ఇటు ఒప్పుకోకుండా ఇది ఉంటే మళ్ళీ ఆపడానికి వీలుండదు అనే అభిప్రాయం కూడా ఉన్నదన్నమాట. అక్కడ భీమవరంలో ఒక టెంపుల్లో తెలిసిన ఫ్రెండ్, అక్కడ తనకు తెలిసిన అంటే వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయి వల్ల హస్బెండ్ అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పటి వరకు నేను ఎందులో చెప్పలేదు. ఫస్ట్ వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ అన్నకి, మా ఫ్రెండ్ కి అయితే. వాళ్ళిద్దరికి నేను మీ ఛానల్ ద్వారా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేనే షాక్ అయ్యానండి. అసలు నార్మల్ గా
అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారని తెలుసు కానీ ఇలా వెంటనే ఫస్ట్ టైం చూసుకోవడం ఆ తర్వాత వెంటనే ఇలా పెళ్లి చేసుకోవడం అనేది తెలియదు అనమాట. సో అలా చేసేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే ఆ తర్వాత జస్ట్ జస్ట్ 10 minutes అంతే. బయటికి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఎంత జస్ట్ ఇప్పుడు మీతో ఎలా చెప్తున్నా అలాగే మ్యారేజ్ చేసుకున్నాం, కారెక్కాం, నేను వెళ్తున్నా, తన స్కూటీతో ఇంటికి వెళ్తాం. ఓకే. మీకు మాత్రం అసలు భయం అనిపించలేదా అండి? అంటే ఈ మనిషిని చేసుకున్నాను. బట్ ఇప్పటికిప్పుడు ఆ మనిషి ఏదో చేసేసుకున్నాడులే, వెళ్ళిపోయాడులే అన్నట్టుంటే నా పరిస్థితి ఏంటి అని. భయమేం లేదండి, నమ్మకం ఉన్నది చాలా. దాని తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్‌కి మీరు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు మీ ఇంట్లో? 3 years. అలా 3 ఇయర్స్ ఉన్నారు. పెళ్లి చేసేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఇయర్కి 3 ఇయర్స్ ఒక్కసారి కలిసేవాళ్ళండి. ఇయర్‌కి ఒక్కసారి కలిసేవాళ్ళు. ఓకే. జస్ట్ అది కూడా ఒక్కసారి. 2 years వరకే. నేను మస్కట్ వెళ్ళేటప్పుడే తను 2 times కలిసారనమాట. ఓకే. ముందు ఒక 2 times అయితే అదే నేను 6 months మేము పరిచయమైన 6 monthsకి ఒక్కసారి వచ్చారు. స్టార్టింగ్ అదే. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్కసారే వచ్చారు. మళ్ళీ నేను మస్కట్ వెళ్ళేటప్పుడు ఇదంతా 4 years ఆ టైంలో. 4 ఇయర్స్ ఆ టైంలో. 4 years టైంలో మేము 4 times కలిసాము. సంవత్సరానికి ఒకసారి 4 టైమ్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అంతేనా? Hmm. ఓకే. మరి ఎలా తెలిసింది ఇంట్లో? మీరు చెప్పారా లేకపోతే తెలిసిందా? తెలిసిపోయింది. ఫస్ట్ చెల్లికి తెలిసిపోయింది. మీ చెల్లికి తెలిసింది. అంటే మాట్లాడుకుంటుంటేనా? మెసేజ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చూసి మా చెల్లికి చెప్పి అయ్యో! ఓకే. అలా అప్పుడు తెలిసింది. చాలా అప్పటి నుంచే స్టార్ట్ మాకి కష్టాలు. మేము అప్పుడు కలవడానికి తినని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా స్టార్టింగ్ చూడడానికి ఆ రోజు చాలా గొడవ అన్నమాట ఇంట్లో మాకు. ఆహా! వాళ్ళ చెల్లికి అసలు చెల్లికి ఇష్టం లేదు. ఇష్టం లేదు. మీ చెల్లికి ముందే చెప్పేశారా? ఇది తెలిసిన తర్వాత నాకు తనకు తెలుసని నాకు తెలియదు అనమాట. జస్ట్ మెసేజ్ చూసింది, తన మెసేజ్ మొబైల్లో చూసి తను తెలుసుకుంది, అంతేగాని చెప్పలేదు, నాకు తెలుసు అని చెప్పలేదు. నేను ఒకసారి మళ్ళీ భీమవరం వెళ్ళా కలవడానికి. వెళ్ళినప్పుడు కూడా తను బయటికి వస్తుంటే నేను వస్తున్నా అని చెప్పి బయటికి పోనివ్వలేదు అన్నట్టు. తను అసలు నైట్ వరకు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే 6 ఆ టైంకి ఏమో వచ్చింది. స్టార్టింగ్ అప్పుడే అలా. అదే సెకండ్ టైం అయినప్పుడు అసలు తెలియలేదు నేను వచ్చినట్టు ఎవరికి. స్టార్టింగ్ కలిసిన రోజే నేను 2 days ఏడుస్తా కూర్చున్నాను. ఇంట్లో తెలిసిపోయిందని ఇంకా తినని కలవడానికి ఉండదేమో అనేసి 2 days కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నాను అన్నమాట. మీ చెల్లి సపోర్టివ్ గా లేరు? అప్పుడు లేరు. అప్పుడు కాదు, అంతే. తర్వాత 1.5 year తర్వాత తనకి తెలుసు, ఒప్పుకున్నది, మంచిగానే ఉండేది. ఇంకా లాస్ట్ లో మళ్ళీ లాస్ట్ వచ్చాక మళ్ళీ పెళ్లి టైంలో పెళ్లి రోజున మాత్రమే వాళ్ళ మమ్మీకి కూడా చెప్పేసినాం. వాళ్ళ మమ్మీకి తనే చెప్పేసింది డైరెక్ట్. నేనే డైరెక్ట్ చెప్పేసాను. ఎన్ని ఇయర్స్ అంటే తర్వాత? వాళ్ళ 4 ఇయర్స్ తర్వాత. వాళ్ళ 4 చెల్లి years ఊకే తర్వాత కాదు. చెల్లితో నాకు గొడవ అవుతా ఉంటే నేను తను చెప్పడం ఎందుకు అనేసి నేనే మీరే చెప్పేసాను. చెప్పేశారు. ఓకే. అప్పుడు మీ మమ్మీ రియాక్షన్, మీ అమ్మగారి రియాక్షన్? స్టార్టింగ్ లో ఏం రియాక్షన్ లేదు. తను మంచోడైతే పర్వాలేదు అనేసి అన్నారు.